తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం ఫిబ్రవరిలోనే ముగిసింది. ప్రస్తుతం అధికారులే ఇన్ఛార్జీలుగా ఉన్న గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఓ గ్రామంలో ఎన్నికలు లేకుండానే సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామస్తులంతా ఒప్పుకున్నారు. గెలిచిన అభ్యర్థి సంబరాలు కూడా చేసుకున్నాడు. గ్రామం అంతటా దావత్ కూడా ఇచ్చాడు. అదేంటి, నోటిఫికేషనే రాలేదు, సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అవునండి బాబు, నేను చెప్పేది నిజమే. ఆ గ్రామంలో అధికారులతో సంబంధం లేకుండా గ్రామస్తులే సర్పంచ్ను డిసైడ్ చేశారు. ఎక్కడ ఆ గ్రామం, ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ దిస్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో చెరువు కొమ్ము తండ అనే చిన్న గ్రామం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా గ్రామ పంచాయతీగా మారింది. ఈ గ్రామంలో 883 మంది జనాభా ఉండగా 700 ఓట్లు ఉన్నాయి. అయితే తాజా మాజీ సర్పంచ్ దారావత్ దేశీరాం గతంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ సమయంలో సర్పంచ్ పదవికి దేశీరాంతో పాటు దారావత్ బాలాజీ నాయక్ కూడా పోటీ పడ్డాడు. దీంతో గ్రామ పెద్దలంతా కలిసి వచ్చే ఎన్నికల్లో నీకే అవకాశం ఇస్తాం, ఈసారి దేశీరాంకు అవకాశం ఇద్దామని ఒప్పించారు. దీంతో దేశీరాం 5 ఏళ్లు సర్పంచ్గా కొనసాగాడు. అయితే గత ఫిబ్రవరితో దేశీరాం పదవీ కాలం ముగిసిపోయింది. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీ గ్రామ పాలన బాధ్యతలు చూస్తున్నారు. మా నాన్న పేరు హరిసింగ్. చెరుకం తండాలో ఇంతకుముందు మా దారావత్ దేశరామ్ అనే వ్యక్తి మా అన్న ఇంతకుముందు ఏకింగ్రా ఆయనను చేసుకుంటేమి. అదే ప్రకారం నీకు సుధా ఏకింగ్రా చేద్దాము అని అన్నారు. ఫస్ట్ రోజు ఆయన అన్నకు చేసినప్పుడే అన్నారు. అదే ప్రకారం మా తండ వాసులు, మా తండ ప్రజలందరూ నన్ను ఏకింగ్రా చేద్దామని, మీరు ఒక హామీ ఇస్తే మేము ఒక హామీ ఇస్తామని నన్ను దుర్గమ్మ గుడి ఉంది మా తండ దగ్గరలో తీసుకుపోయారు. నేను పోయి ఆంజనేయ స్వామి, బొడ్రాయి, బద్ది పోషమ్మ మీరు కట్టిస్తే మీకు మేము సర్పంచ్గా గెలిపిస్తాం, తండ ప్రజలందరూ ఏకంగా గెలిపిస్తామని నన్ను ఏకంగా చేశారు. నేను ఆ కట్టుబడికి నేను సిద్ధం. నేను ఏ పార్టీ మనకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా ప్రజా మనిషిని వ్యక్తిగతంగా ప్రజలే నన్ను ఎన్నుకున్నారు. నేను ఏ పార్టీలో సంబంధం లేదు. ప్రజలే నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఆ ప్రకారం వాళ్ళు చెప్పిన మాట నేను నిలబెట్టుకుంటాను. నేను చెప్పిన మాట మా ప్రజలు నిలబెట్టుకుంటారు. అది నా ప్రజల మీద నాకు హామీ ఉన్నది. నా ప్రజలకు నా అక్కలు, చెల్లెలు, నా తమ్ముళ్ళు, అన్నలు, మా బాబాయిలు, చిన్న బాబాయిలు అందరు కలిసి నన్ను ఆ రోజు తప్పకుండా నాకు గెలిపిస్తారని హామీ ఉన్నది. అంతేనా? ఇంటికి ఇప్పుడు మేము నాకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పాను. ఖర్చులు, పూజ బోనాలకు 1000 రూపాయలు ఇస్తా అని చెప్పాను. అంటే ఇంటింటికి వేయిస్తావు? ఇంటింటికి వేయిస్తాను. సర్పంచ్ కాదు, నేను అన్ని పనులు చేసిన తర్వాత నా ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నట్టు అప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు నామినేషన్ పెట్టి మా ప్రజలు నన్ను మా తండ నుంచి ఎవ్వరికి నామినేషన్ కట్టకుండా పోవాలని ఇంతకుముందు జుర్మానం 50,000 జుర్మానం వేశారు. అదే ప్రకారం ఎవరు ఎలక్షన్ రాగానే అలా ఎవరు నామినేషన్ వేయడానికి పోవడానికి ఉండదు, ఆధారం ఉండదు. అట్లా చెప్తేనే నేను 20-30 లక్షలు పెట్టి కట్టిస్తాను. అంటే నువ్వు రాసుకున్న పత్రం ఏమన్నా సార్ చూపెట్టు. నా ప్రజలకే నాకు నమ్మకం. అయితే ఈసారి ఎలాగో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని భావించిన బాలాజీ నాయక్ అనధికారికంగా తానే సర్పంచ్ అని ఫిక్స్ అయ్యాడు. ఎన్నికలు వచ్చే వరకు ఆగలేకపోయాడు. గ్రామస్తులందరినీ పోగు చేశాడు. ఎన్నికలకు ముందే తనని సర్పంచ్ చేయాలని కోరాడు. అందుకోసం గ్రామస్తులు అడిగినవి అన్నీ చేస్తానన్నాడు. అయితే ఎలాగో గ్రామానికి సర్పంచ్ లేడు కదా అని భావించిన ఆ గ్రామస్తులు వాళ్ళ కోరికల చిట్టాను బయటపెట్టారు. గ్రామంలో దుర్గమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడితో పాటు బద్దిపోచమ్మ గుడి కట్టించాలి. ఆ గుళ్ళు ప్రారంభించే రోజు గ్రామంలో బొడ్రాయి పండుగ ఘనంగా జరిపించాలి అని కోరారు. అందుకు ఓకే అని ఒప్పుకున్న బాలాజీ నాయక్ ఇంకో అడుగు ముందుకేసి ఆ గుళ్ళ స్థలాలు కూడా తానే ఇస్తానన్నాడు. అంతేకాదు, బొడ్రాయి పండుగ రోజు పూజ ఖర్చుల కోసం ఇంటికి 1000 రూపాయలు కానుకగా కూడా అందజేస్తానన్నాడు. ఇంకేముంది, బాలాజీ నాయక్ జై కొట్టారు గ్రామస్తులంతా. అయితే ఒట్టిగా నోటి మాటతో అనుకుంటే ఏం బాగుంటుంది అనుకున్నారంతా. అంతే, అప్పటికప్పుడు కాగితాలు తెప్పించి అగ్రిమెంట్ రాశారు. అందులో భాగంగా బాలాజీ నాయక్ను కాదని వేరే ఎవరైనా నామినేషన్ వేస్తే 50 లక్షల రూపాయల జరిమానా కట్టాలని కండిషన్ పెట్టారు. ఈ కండిషన్ చూసిన ఓ యువకుడు, మరి నిన్ను ఎన్నుకున్న తర్వాత చేస్తానన్నవి అన్ని చేయకపోతే ఎలా అనే ప్రశ్న లేవనెత్తాడు. అందుకు ఏమాత్రం తగ్గని బాలాజీ నాయక్
ఎన్నికలు వచ్చేలోపే తాను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని మాట ఇచ్చాడు. దీంతో అంతా కలిసి అగ్రిమెంట్ రాశారు. ఊరంతా సంతకాలు చేశారు. సర్పంచ్గా ఎన్నికైనట్టు ఫీల్ అయిన బాలాజీ నాయక్ అందరికీ దావతిచ్చాడు. గ్రామస్తులంతా పండుగ చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన ఈ అగ్రిమెంట్ ను వ్యతిరేకించిన అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు మీడియాకి విషయాన్ని లీక్ చేశారు. సోషల్ మీడియాలో ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా గెలిపించిన సర్పంచ్ వార్త వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో సమావేశమై రాజ్యాంగ విరుద్ధంగా చేసిన అగ్రిమెంట్లు చల్లవని కౌన్సిలింగ్ ఇచ్చారు. తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు లేని ఏకగ్రీవ సర్పంచ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.